శాఖ విభాగానికి సంబంధించిన పొలం ఓ రైతు కౌలు అగ్రిమెంట్ లో ఉంది. మరో ఏడాది పాటు లీజుకు అనుమతి కూడా ఉంది. అంటే అప్పటి వరకు ఆ భూమిపై సర్వ హక్కులు ఆయనవే. ఆ పొలాన్నే రేపు బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనే రా కదలిరా సభ కోసం సదరు రైతు స్వచ్ఛందంగా ఇచ్చారు. జిల్లా పోలీస్ ఆర్ఎండ్బి విభాగాలకు ఇతర అనుమతుల కోసం ఇప్పటికే టీడీపీ నేతలు దరఖాస్తు చేసి ఉన్నారు. ఎక్కడా నిబంధనల అతిక్రమణ జరగలేదు. ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అంతే, ఏదో ఒక విధంగా ఏర్పాట్లకు అడ్డు తగలాలని తాడేపల్లి పెద్దల నుంచి మొన్ననే ఖాకీలకు ఆదేశాలందాయి. వెంటనే రంగప్రవేశం చేసిన ఖాకీలు సభ కోసం సిద్ధం చేస్తున్న స్థలానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవంటూ రుబాబు మొదలుపెట్టారు. మొన్న రాత్రి మొదలైన ఈ హై డ్రామాను నిన్న ఉదయం కూడా కొనసాగించారు. స్థలం దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని, అనుమతి లేదని వారే ఫిర్యాదు చేశారంటూ రాత్రిపూట సభా ప్రాంగణానికి వచ్చిన ఖాకీలు ఏర్పాట్లు ఆపేయాలనే హుకుం జారీ చేశారు. టీడీపీ శ్రేణులను ఇంకొల్లు స్టేషన్కు వచ్చి సీఐతో మాట్లాడుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లిన టీడీపీ నేతలకు పోలీస్ అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో వారు వెనుదిరిగారు. నిన్న ఉదయం కూడా 10 మంది పోలీసులు సభాస్థలి వద్దకు వచ్చి అనుమతుల పేరిట హడావిడి చేశారు. దేవాదాయ శాఖకు చెందిన దాదాపు 18 ఎకరాల భూమిని ఇంకొల్లుకు చెందిన ఓ రైతు కౌలుకు సాగు చేసుకుంటున్నారు. లీజు అనుమతులు మరో ఏడాది పాటు సదరు రైతు పేరిటే ఉన్నాయి. అతనే స్వచ్ఛందంగా చంద్రబాబు సభ నిర్వహించుకోవడానికి టీడీపీ నేతలకు అంగీకారం తెలుపుతూ రాతపూర్వకంగా రాసిచ్చారు. సాంకేతికంగా ఆ భూమి దేవాదాయ శాఖదే అయినా కౌలు అగ్రిమెంట్ ఉన్నందున అది ముగిసే వరకు సర్వ హక్కులు ఆ భూమిపై రైతుకే ఉంటాయి. కానీ ఆ భూమి కేవలం సాగుకే రైతుకు లీజుకిచ్చారట. సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి కాదని దేవాదాయ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఆ కాపీ చూపమంటే చూపరు. ఆ భూమి దేవాదాయ శాఖది అయినప్పుడు అసలు పోలీసులకేం పని అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది పక్కాగా సివిల్ అంశం. పోలీసులు ఎందుకింత అత్యుత్సాహం చూపిస్తున్నారంటే కేవలం పాలక పార్టీ మెప్పు కోసమే తప్ప మరోటి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పోలీసులతో పాటు ఆర్ఎండ్బి విభాగానికి అనుమతుల కోసం టీడీపీ నేతలు 3 రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా వాటి మీద ఎలాంటి జవాబు సదరు విభాగాలు ఇవ్వకపోవడం వెనుక పాలక పార్టీ ఒత్తిళ్లే కీలకంగా పనిచేస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా ఇంకొల్లులో 5 ఎకరాల ఆర్టీసీ భూమిని పార్కింగ్ కు వాడుకునేందుకు ఆర్టీసీ అధికారులను టీడీపీ నేతలు అనుమతి కోరారు. 2 రోజులు అంతా శుభ్రం చేసే వరకు మిన్నకున్న ఆర్టీసీ అధికారులు నిన్న రంగంలోకి దిగారు. ఒంగోలు నుంచి డిఈ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ సుబ్బారావు తమ సిబ్బందితో ఇంకొల్లులో మకాం వేశారు. సాయంత్రానికి లోపలికి ప్రవేశించే దారి వద్ద ఫెన్సింగ్ రాళ్లు తెచ్చిపెట్టారు. ఇవాళ తీగ తెచ్చి ఫెన్సింగ్ వేసి దారులు మూసేందుకు సిద్ధమయ్యారు. రా కదలిరా సభను భగ్నం చేయాలనే కుట్రకు వైసీపీ తెరలేపిందని, విచ్చలవిడిగా వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతోందని బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు హితవు చెప్పారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పనినా చంద్రబాబు సభను విజయవంతం చేసి తీరుతామని ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.